అండ్ మెయిన్గా ఈ సాంగ్ నాకు ఫస్ట్ నేను ఇంకోటి దీనిలో ఈ పిల్లో అనుషకు మ్యాజిక్ ఏంటంటే నేను ఈ ఫోక్ ఫీల్డ్కి ఎంటర్ అయింది ఈ సాంగ్తోనే. నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఆర్ఎస్ కుమార్ రాజ్ కుమార్ అని చెప్పేసి అన్న ఇంటర్వ్యూకి తీసుకొని వచ్చిండు మా ఇంటికి, కెమెరా పట్టుకొని ఇట్లా యాంకర్ లాగా వచ్చిండు. వచ్చి సాంగ్స్ పాడిపించుకుంటే అందులో అన్నకు ఒక సాంగ్ నచ్చింది, ఇట్లా మీకు ఏదైతే హ్యాపీ బర్త్డే సాంగ్ అట్లా అన్నకు నచ్చింది కదా. ప్రతిసారి ఇప్పుడు నా ఫోన్ చేసి గోపి ఒకసారి అది వాడు ఒకసారి రికార్డింగ్ పంపంటుండే. అట్లా ఒక రోజు ఏమన్నా ఏ పాట వాడినావు అప్పుడు? ఇదే పిల్లో అనుషని. ఒక్కసారి వాడు. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా, పిల్లో పిల్లో అనూష నాకెందుకింత కోస, పిల్లో అనూష మనువాడుదా మనాశ, నువ్వు లేని ఈ జీవితం పిల్ల నెట్టు లేని సెల్లు ఫోనులే, నువ్వు కనబడని ఏ రోజైనా నాకు తిండి కూడా పైన పడతలే, నిద్రలోన నీ ధ్యాసే పనిలోన నీ ఊసే, అయ్య తిట్లు చెవిన వడవు దోస్తులన్న క్యాలి లేదు పిల్లో. ఇది కాదు, ఏ పిల్ల నన్ను ఉండే అనుష పిల్లని కాదు, ఫాస్ట్ ఫుడ్ ఇట్లనే బట్టి కూర్చుండి నాకు రాసి వెళ్ళబట్టు. ఓకే, మజాక్ లేదు అమ్మాయి అనమాట, కర్ర పిల్ల తెల్ల పిల్ల అట్లా రాస్తా. ఓకే, పిన్ని పెట్టి ఏదో ఒకటి రాసేసి దానికి ట్యూన్ చేసి దోస్తులతో తాగేటప్పుడు వాడతా మజాక్. అట్లా అన్నతో వాడిన. అన్నకి ఏదో ఏడగొట్టింది అన్నకు పేర్లలో, కానీ మళ్ళీ పెళ్ళి అయిపోయింది అంటే అలా చుట్టాలు మనం ఉంటారు కదా.